Praise the Lord. Today verse Isaiah 60:14. నిన్ను బాధించిన వారు సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదాల మీద పడేదరని ప్రభు సెలవిస్తున్నాడు. నీ జీవితంలో నిన్ను బాధించిన వారు ఉన్నారా? నిన్ను తృణీకరించిన వారు ఉన్నారా? నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఏమీ చేయలేదు, అయినా సరే నిన్ను బాధించిన వారు ఉన్నారా? బాధ మీద బాధ పెట్టేవారిగా లేదా గాయం మీద గాయాలు కట్టేవారిగా నీ చుట్టూ ప్రజలు ఉన్నారా? నువ్వు ఏ నేరము చేయకుండానే నిన్ను బాధిస్తున్నారా? నిన్ను తృణీకరిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? అయితే నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు, నా జీవితం ఇంకా అయిపోయింది అని అనుకో. దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించిన వారి సంతానపు వారే నీ యొద్దకు వచ్చి సాగిలపడతారు, సాగిలపడేలా చేస్తానంటున్నాడు. నిజమే కదా. మనందరికీ తెలిసిన భక్తుడు యోసేపు జీవితం మనం చూసినట్లయితే, యోసేపు తన అన్నలను ఎంతగానో ప్రేమించాడు. కానీ అన్నలు మాత్రం అతని మీద అసూయపడ్డారు, తనని ఎంతగానో బాధించారు. తండ్రి నుంచి తనని దూరం చేశారు, తన యొక్క స్వదేశం నుంచి తనని దూరం చేశారు, తనని వేరే దేశానికి అమ్మేశారు. యోసేపు తన అన్నలను ఎంతగానో ప్రేమించాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే, యోసేపు అన్నలే వచ్చి యోసేపు ఎదుట సాగిలపడేలా చేశాడు, సాష్టాంగ నమస్కారం పడేటట్లు ప్రభు చేశాడు. యోసేపును దేవుడు ఒక ఉన్నత స్థాయిలో నిలవబెట్టాడు. యోసేపులాగే కష్టంలో కూడా నువ్వు దేవుని పట్టుకున్నట్లయితే నిన్ను బాధించిన వారి దగ్గరే ప్రభుని తలెత్తేవారిగా ఉంచుతాడు. నిన్ను తృణీకరించిన వారే నీ పాదముల దగ్గరికి వచ్చి నీ పాదముల మీద పడేటట్లు ప్రభుని చేస్తాడు. నేనే తప్పు చేయను, మిమ్మల్ని క్షమించు అని వారే నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేటట్లు ప్రభు చేస్తాడని నువ్వు గుర్తించి కుంగిపోవద్దు, అధైర్యపడిపోవద్దు. ఇంకా నా జీవితం వ్యర్థం అయిపోయింది అని అనుకోక దేవుని కొరకు బలంగా మరియు ధైర్యంగా జీవించడానికి ప్రయత్నించు. దేవుని మీద ఆనుకో. మరియు యోసేపు వలె దేవుడు నిన్ను కూడా ఉంచుతాడు అని ధైర్యంగా నువ్వు జీవించడానికి ప్రయత్నించు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.